క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో యెరూషలేములో నివసిస్తున్న గోత్రముల యొక్క వివరాలు రాయబడుతున్నాయి. అలాగే 10 నుంచి 13 వచనాల్లో యెరూషలేములో నివసిస్తున్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు. ఇక 14 నుంచి 16 వచనాల్లో లేవీల యొక్క పేర్లు. అలాగే 15 నుంచి 27 వరకు ద్వారపాలకులకు సంబంధించి, 28 నుంచి 34 వరకు లేవీల తదుపరి బాధ్యతలు అన్నీ కూడా రాయబడుతున్నాయి. దాదాపుగా 212 మందిని దావీదు అలాగే సమూయేలు నియమించారు ద్వారపాలకులుగా. ఈ విషయాలు చదువుతున్నప్పుడు పదే పదే మనకి ఇక్కడ ఒక పదం కనబడుతుంది. మందిరమును కాయువారు లేదా పాలెమునకు కావలివారు, మరియు అలాగే గుమ్మముల యొద్ద కావలి ఉన్నవారు. ఈ కావలి అనే పదం పదే పదే వినపడుతుంది. ఏ దేశానికైనా ఏ పట్టణముకైనా చివరికి తన సొంత ఇంటికైనా కావలి చాలా ప్రాముఖ్యం కదా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో 16 నుండి 17-18 వచనాలు చూస్తే, పురాతనమైన మార్గముల గురించి విచారించమని, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకోనమని, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని చెబుతూ, ఇదిగో మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అంటున్నాడు. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. నేను మీ మీద కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ప్రవక్త అయిన యెషయా కూడా అంటారు, ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు అని. ఇక్కడ 2 గుంపుల వారు హెచ్చరిక చేయబడుతున్నారు. ఒకటి కావలివారు, రెండవది ఆ కావలివారు చేస్తున్న ధ్వనిని వినేవారు. ఈ విషయాలు మనకి ఇంకా కాస్త బాగా స్పష్టంగా అర్థం కావడానికి యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. 33వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు రాయబడిన అంశం ఏంటి? ఒకానొక దేశం మీదికి నేను ఖడ్గము రప్పింపగా, అంటే దేవుడైన యెహోవా కావలి వారితో మాట్లాడుతున్నాడు. ఒకానొక దేశం మీదకి నేను ఖడ్గము రేపింపగా, ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరుచుకొని కావలిగా నిర్ణయించినలా ఆ దేశం మీదికి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయాన, ఎవడైనా ఆ శబ్దము విని కూడా జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణం తీసినడలా వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది, కానీ కావలి వానిది ఏ బాధ్యత లేదని. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి కూడా జనులు జాగ్రత్త పడినట్లుగా సరిగా బాకా ఊదలేదనుకో, ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణం తీసివేసినప్పుడు వాడు జాగ్రత్త పడినట్లుగా సరిగా బాకా ఊదలేదు కనుక కావలి వానిదే బాధ్యత. ఇలా వినేవారికి బూర ఊదేవారికి హెచ్చరిక చేస్తూ యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలుకు కావలిగా నియమించి ఉన్నాను గనక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలనని. ఇదే అంశాన్ని యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ, ఒకడు అవశ్యంగా మరణించునని ఆ దుర్మార్గుని గురించి నేను చెప్పిన విషయాలు అతన్ని నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణిస్తాడు, అయితే అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతానంటున్నాడు. అయితే అన్ని సంఘాలలో చెప్పలేం, కానీ ఎంతో కొంత మనకు మేకప్ చేసిన ప్రసంగాలు ఈ రోజుల్లో కనబడుతూనే ఉన్నాయి. అదేదో సామెత అన్నట్టుగా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు. ఈ రోజున అన్ని జనాకర్షణ ప్రసంగాలే తప్ప లేఖనంలో చెప్పినట్టుగా దైవావేశము ద్వారా బుద్ధి చెబుతూ గద్దించి శిక్షావిధి చేసేటువంటి మాటలు తక్కువని చెప్పాలి. అందుకే యెషయా గ్రంథంలో చాలా కఠినమైన మాటలు కాపరులు వినాల్సి వస్తుంది. 56వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు అని. తిండి కోసం ఆతురపడతారట, నిద్రాసక్తులుగా ఉంటారట. ఇదిగో ఈ కాపరులు దేన్ని వివేచించరు అంటున్నాడు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనాన్ని కోరుకునేవారు. అపోస్తలుడైన పౌలు గారు అన్నమాట మీకు జ్ఞాపకం ఉందా? నేను ఇంకా మనుషులను సంతోషింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే నేను క్రీస్తునకు దాసులనే కాదంటున్నాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి తన శరీరానికి తానే కావాలి. ప్రతి తండ్రి లేదా తల్లి తన ఇంటికి కావాలి. ప్రతి సేవకుడు సంఘమునకు, సమాజమునకు కావాలి.
కనుక మనం దేవుని భయం నుండి యెషయా చెప్పిన మాట మనం చేతి పట్టుకోవాలి. 58వ అధ్యాయం మొదటి వచనంలో, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. కాపరి అన్నవాడు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినా కూడా దాన్ని వెతికి రక్షించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి తప్ప, పోయింది ఒకటి కదా 99 ఉన్నాయన్న మనస్తత్వం కాపరి కలిగి ఉండకూడదు. ఎందుకంటే చాలా స్పష్టంగా మనం హెచ్చరిక చేయబోతున్నాం, ప్రధాన కాపరి ఒక రోజున ప్రత్యక్షమవుతాడని. పేతురు మాట్లాడుతున్నప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం బహుమతి పొందుతాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి మంద పట్ల మంచి మనసు లేక మంచి గృహ నిర్వాహకత్వము చేయని వారి పరిస్థితి ఏంటి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం ప్రకారం గొప్ప కాపరి, అలాగే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారము కాపరియు మరియు అధ్యక్షుడైనటువంటి క్రీస్తు మనకు అప్పచెప్పిన వాటి మీద ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. అందుకే పేతురు తన పత్రికలో మాట్లాడుతూ, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులాగా మీరు ఉండకుండా మందకు మాదిరిగా ఉండమంటున్నాడు. మందకు కాపరిగా ఉండటము ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఎక్కువగా ఆ మందకు మాదిరిగా ఉండడం కూడా ప్రాముఖ్యమైంది. లేకపోతే ప్రభు చెప్పినట్టుగా గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లే అవుతుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి మీరు అపోస్తుల కార్యములు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గుర్చియు అలాగే మీ మట్టుకు మిమ్మల్ని గుర్చియు జాగ్రత్తగా ఉండుడి. కనుక మీ మీద నియమించినటువంటి కావలి వారు చేసేటువంటి ఆ ధ్వనిని, ఆ బూర శబ్దాన్ని జాగ్రత్తగా మీరు వినమని మనవి చేస్తున్నాను. అలాగే ఎవరైతే కాపరులుగా నియమించబడ్డారో అధికమైనటువంటి తిండి నిద్ర కావలి అన్న పదానికే వ్యతిరేకమైంది కనుక మెలకువ కలిగి జాగ్రత్తగా బూరలు ఊద బద్దులై ఉన్నారు. తుదకు మీరందరూ ఏక మనస్కులై క్రీస్తు రాకడకు సిద్ధపడమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందున మీ అందరికీ దేవుని సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.